నమస్తే అండి, నేను రజాక్. పవన్ కళ్యాణ్ గారి క్రేజ్ చూసి అవాక్కైనటువంటి నేషనల్ మీడియా. పవన్ కళ్యాణ్ గారి క్రేజ్ గురించి సౌత్లో అందరికీ తెలుసు, మరి ముఖ్యంగా తెలుగులో తెలుసు, మనకు పక్కన ఉన్నటువంటి తెలంగాణలో తెలుసు, కర్ణాటకలో తెలుసు, తమిళనాడులో తెలుసు. సో పవన్ కళ్యాణ్ గారి క్రేజ్ సౌత్ రాష్ట్రాల్లో ప్రతి ఒక్కరికి కూడా తెలుసు. బట్ నార్త్లో చాలా మందికి పవన్ కళ్యాణ్ గారి క్రేజ్ తెలియదు. సో ఆ క్రేజ్ చూసినటువంటి వ్యక్తి అవాక్ అవుతూ తన ప్రతి ఇంటర్వ్యూలోనో ప్రతి డిబేట్లోనూ చెప్తున్నటువంటి పరిస్థితి. ఆయనే రాజ్దీప్ సర్దేశాయ్. సో తెలుగు వాళ్ళకి పెద్దగా పరిచయం లేదు, కానీ హిందీ బెల్ట్ మొత్తం అందరికీ కూడా ఈయన సుపరిచితుడు అని చెప్పొచ్చు. ఈయన పవన్ కళ్యాణ్ గారి క్రేజ్ చూసి ఆశ్చర్యపోయి అక్కడ రోజుకు ఒకసారి 2 రోజులకు ఒకసారి వీడియోలో మాట్లాడుతున్నటువంటి ఆ విజువల్స్ అన్నీ కూడా వైరల్ అవుతున్నటువంటి పరిస్థితి. వివరాలకు వెళ్తే పవన్ కళ్యాణ్ గారు అనే వ్యక్తి గురించి చెప్పాలి అని చెప్పేసి రాజ్దీప్ సర్దేశాయ్ చెప్పడం జరిగింది. నార్త్లో ఎలక్షన్స్లో సినిమా స్టార్లు అంటే కంగనా రౌత్ గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. ఎందుకంటే బేసిక్గా నార్త్లో ఉన్నటువంటి సినిమా స్టార్స్ ఎవరు కూడా పెద్దగా పాలిటిక్స్లో ఇంట్రెస్ట్ చూపించరు, ఎందుకంటే దాని ఒక గబ్బుగా వాళ్ళు ఫీల్ అవడం జరిగింది. మీరు చూడండి, సచిన్ రాజ్యసభకు పోయినా లేదా గౌతమ్ గంభీర్ రాజ్యసభకు పోయినా వాళ్ళు ఎక్కడా కూడా యాక్టివ్గా ఉండరు. అదేవిధంగా సల్మాన్ ఖాన్, షారుఖ్ ఖాన్, అజయ్ దేవ్గన్, అమీర్ ఖాన్, వీళ్ళెవ్వరూ కూడా పెద్దగా పాలిటిక్స్లో ఎప్పుడు కూడా మీకు కనిపించరు. వాళ్ళ వయసులో వచ్చేసి దాదాపు 50+ ఉంటాయి అందరికీ కూడా. కానీ సౌత్లో అలా ఉండదు, అతి చిన్న వయసులోనే అందరూ చేస్తారు. ఇప్పుడు మన తెలుగులో పవన్ కళ్యాణ్ గారు రాజకీయాల్లోకి వచ్చారు, చిరంజీవి గారు ఇంతకుముందు రాజకీయాల్లో ఉన్నారు, తర్వాత ప్రతి ఒక్కరు కూడా ఎన్టీఆర్ గారి ఫ్యామిలీ నుంచి రాజకీయాల్లో ఉన్నారు. ఇలా ఒక్కళ్ళు కాదు, చాలా మంది. ఇప్పుడు మన మహేష్ బాబు గారి ఫ్యామిలీ నుంచి కూడా చాలా మంది ఇంతకు ముందు వరకు రాజకీయాల్లో ఉన్నారు, ప్రస్తుతం అయితే యాక్టివ్గా లేరు అంతే. బట్ మన సినిమా ఇండస్ట్రీకి సంబంధించి హీరోలు హీరోయిన్లు చాలా మంది రాజకీయాల్లో యాక్టివ్గా ఉంటారు. దాని ప్రత్యక్ష ఉదాహరణ రోజా గారు కూడా చెప్పుకోవచ్చు. బట్ నార్త్లో అలా ఉండదు, ఎవరో ఒకళ్ళు. అలా కంగనా రనౌత్ అని చెప్పొచ్చు ఆ సైడు. అసలు సౌత్లో పవన్ కళ్యాణ్ ఒక అతను ఉన్నాడు. తన ర్యాలీ ఒకటి చూశాను, అంటే ఇది ప్రత్యక్షంగా చూశాడు అనమాట, డైరెక్ట్ ఇక్కడికి వచ్చి చూశారు. ఈస్ట్ గోదావరిలో అలాంటి ర్యాలీ ఈ ఎలక్షన్స్లో నేను ఎప్పుడూ చూడలేదు. సినిమా యాక్టర్స్కి మాత్రం క్రేజ్ అయితే ఉంటుంది, కానీ అతను మాత్రం ప్రత్యేకం అని చెప్పేసి రాజ్దీప్ సర్దేశాయ్ తన డిబేట్లో మాట్లాడైతే జరిగిందనమాట. దీంతో ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో ఒక ఊపుతుంది. ఎందుకంటే మనందరికీ తెలిసిందే రీసెంట్గా ఏం జరిగిందో. సో నరేంద్ర మోడీ గారిని కూడా పక్కన పెట్టి క్రేజ్లో నెంబర్ 1 పొజిషన్లోకి పోయాడు పవన్ కళ్యాణ్ గారు. సో అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారికి ఒక నామినేషన్ వేయడానికి వెళితే దాదాపు 60 గ్రామాలు 80 గ్రామాల ప్రజలు తరలొచ్చారు. దాదాపు 1,00,000 మందికి పైగా జనంతో నామినేషన్ వేయడానికి వెళ్ళినటువంటి వ్యక్తే పవన్ కళ్యాణ్ గారు. ఆయన పిఠాపురం అడుగు పెడితే చాలు, ఎక్కడ చూసినా జన సమూహం, జన సందోహం, జన సముద్రం, జన ఉప్పిన కనిపిస్తూ ఉంటుంది. అదేవిధంగా ఆయన ఏ నియోజకవర్గంలో అడుగు పెట్టినా సరే ఆ నియోజకవర్గం మొత్తం కూడా జనంతో నిండిపోతూ ఉంటుంది అనమాట. ఆ సభా సమావేశం ఆ ప్రాంతం అంతా కూడా. సో అంత క్రేజ్ కలిగినటువంటి నాయకుడు పవన్ కళ్యాణ్ గారు. మరి మీరు అడగొచ్చు, ఓట్లు వేసారా, ఓట్లు వేస్తారా, ఓట్లు వేయొచ్చా అని చెప్పేసి చాలా మంది ఎట్టకారం మాట్లాడొచ్చు. బట్ 2019లో అయితే వేయలేదు, 2024లో వేస్తున్నారని చెప్పేసి అనుకోవడం జరుగుతుంది. రిజల్ట్ వచ్చాక దాని గురించి మాట్లాడుకుందాం. ఇప్పటివరకు అయితే ఎట్టకారం మాట్లాడుకోండి. ఇవి వచ్చే వాళ్ళంతా ఓట్లు వేస్తారా, లేకపోతే టీనేజ్ పిల్లలు, లేకపోతే వాళ్ళకి అసలు ఓట్లు ఉన్నాయా అని అడ్డగోలుగా మాట్లాడే పెద్ద మనుషులు కూడా ఉంటారనమాట. సో వాళ్ళకి నేను చెప్పేది ఏంటంటే, మిమ్మల్ని అయితే నేను ఇప్పుడు తప్పుపట్టను, అదేవిధంగా మిమ్మల్ని నేను ఖండించను. ఈ టైంలో ఎప్పుడైతే రిజల్ట్ రిలీజ్ అయిన తర్వాత ఆ రోజు మాట్లాడుకుందాం పవన్ కళ్యాణ్ క్రేజ్ గురించి, పవన్ కళ్యాణ్ గారి యొక్క స్టామినా గురించి, సత్తా గురించి. సో అప్పుడు మాట్లాడుకుందాం, అప్పటి వరకు కానివ్వండి. ఇంకొక విషయం ఏంటంటే, పవన్ కళ్యాణ్ గారికి సంబంధించి ఇప్పుడు ఎక్కడా కూడా వైసీపీ నేతలు టార్గెటెడ్గా చేయట్లేదు. ఎందుకు అర్థం కావట్లేదు. మీరు చూడండి, గత వారం రోజులుగా ఎలక్షన్ అయిన తర్వాత నుంచి ఈ రోజు వరకు ఎక్కడ చూసినా వైసీపీ టీడీపీ రాజకీయాలు చేసుకోవడం, ఓ డ్రగ్స్ అంటే ఈ పార్టీ అని ఆ పార్టీ వాళ్ళు, ఆ పార్టీ అంటే ఈ పార్టీ వాళ్ళు అని దుమ్మెత్తి పోసుకోవడం తప్ప ఎక్కడా కూడా పవన్ కళ్యాణ్ గారిని అసలు ఎక్కడా కూడా కెలకినటువంటి పరిస్థితి. ఎందుకంటారో కూడా అర్థం కానిటువంటి పరిస్థితి. ఏదో జరుగుతుంది రాజకీయం, బయటికి రానియట్లేదు, బయటకు పోకనియట్లేదు. పక్క టీడీపీ వాళ్ళు వైసీపీని గట్టిగా టార్గెట్ చేస్తున్నారు. అదేవిధంగా జూనియర్ ఎన్టీఆర్ విషయంలో కూడా టీడీపీ ఒక గేమ్ ప్లాన్ అయితే అమలు చేస్తూ ఉంది. కానీ వైసీపీ వాళ్ళు కూడా ఈ రోజు వరకు ఎలక్షన్ అయిన తర్వాత నుంచి ఇప్పటి వరకు ఒక్క మాట కూడా ఎందుకు మాట్లాడట్లేదు అర్థం కావట్లేదు. రోజు రెగ్యులర్గా టార్గెట్ చేసేటటువంటి పేర్ని నాని గారు కావచ్చు, అంబటి రాంబాబు గారు కావచ్చు, ఈ రోజు కూడా పేర్ని నాని గారు ఒక ప్రెస్ మీట్ పెట్టారనమాట. ఆ ప్రెస్ మీట్ పెట్టి కూడా దాంట్లో కూడా స్పందించేటటువంటి పరిస్థితి ఏంటో, ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు. మొత్తానికి ఏదో వ్యూహం అయితే అవలంబిస్తున్నారు. ఇంకో పక్క పవన్ కళ్యాణ్ గారు కూడా మరి
యూఎన్కి వెళ్ళారో లేదో పెద్ద ఐడియా అయితే ఏం లేదు. చాలా మంది అడుగుతారు యూఎన్కి వెళ్ళారా లేదని. అసలు ఎలాంటి అప్డేట్స్ కూడా పవన్ కళ్యాణ్ గారికి సంబంధించి బయటకు రానటువంటి పరిస్థితి. మరి అందరూ చిల్ అవుతున్నట్టున్నారు జనసేన పార్టీకి సంబంధించినటువంటి ఆయనకి సంబంధించి చూసుకునేటటువంటి వ్యక్తులంతా కూడా. ఎందుకంటే వస్తే మనకు బయటకు అప్డేట్ వస్తేనే కదా తెలిసేది, లేదంటే మెయిన్ స్ట్రీమ్ ఛానల్లో ఏదైనా ఒక న్యూస్ వస్తేనే కదా తెలిసేది. సో అలాంటివి ఏమీ జరగట్లేదు అనమాట. ఏ పవన్ కళ్యాణ్ గారు ఎక్కడున్నారు, ఏం చేస్తున్నారు, ఎలా చేస్తున్నారు వాటికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు అయితే బయటకు రావాల్సి ఉంది. బట్ అల్టిమేట్గా ఏంటంటే పవన్ కళ్యాణ్ క్రేజ్ గురించి మాట్లాడుకుంటే మాత్రం అది అద్భుతమైన క్రేజ్ అని చెప్పొచ్చు. అది భగవంతుడు చాలా కొద్ది మందికి ఇస్తారు, అలాంటిది పవన్ కళ్యాణ్ ఇవ్వడం జరిగింది. మీరు చూడండి 10 సంవత్సరాల పాటు ఇండస్ట్రీ హిట్ లేకపోయినా తన క్రేజ్ అలా అలా అంచెలుగా పెరుగుతూనే ఉంది. అదేవిధంగా ఈ రోజున లాస్ట్ ఎలక్షన్స్లో 2 సార్లు ఓడిపోయినప్పటికీ కూడా తన క్రేజ్ పెరుగుతూనే పోతుంది తప్ప తగ్గుతుంది అయితే ఎక్కడ కూడా కనిపించట్లేదు. మరి దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు, మరి నార్త్ పీపుల్ కూడా పవన్ కళ్యాణ్ గారి స్టామినాని తక్కువ అంచనా అయితే హేయరు. ఎందుకంటే నార్త్ మీడియా అంతా కూడా మోత మోగిస్తుంది ఒక వారం రోజుల నుంచి పవన్ కళ్యాణ్ గురించి, ఆయన స్టామినా గురించి, ఆయన సత్తా గురించి. మరి ముఖ్యంగా రాజ్దీప్ సర్దేశాయ్ అసలు మనసులో పెట్టేసుకున్నట్టు ఉన్నాడు. ఈయన వచ్చి నారా చంద్రబాబు నాయుడు గారితో అంటే ఇంటర్వ్యూ తీసుకున్నాడో తెలియదు కానీ జగన్మోహన్ రెడ్డి గారితో తీసుకున్నారు. అదేవిధంగా ఆయనతో క్యాంపెయిన్కి కూడా వెళ్ళడం అయితే జరిగింది. తప్ప ఆయనతో భోజనం కూడా చేసినట్టున్నాడు. అలాగే పవన్ కళ్యాణ్ గారితో ర్యాలీలో అవడం అయితే జరిగింది. అదేవిధంగా క్యారవాన్లో కూర్చొని ఒక ఇంటర్వ్యూ కూడా చేసినట్టున్నారు. సో మొత్తానికి ఏంటంటే పవన్ కళ్యాణ్ గారి క్రేజ్ అయితే దిక్కులా వ్యాప్తి చెందుతున్నటువంటి పరిస్థితి. దాన్ని ఆపడం ఇంకెవరి తరం కాదు, ఎవరేం చేసినా కానీ ఆగదు. సో ఇదనమాట పరిస్థితి. దానికి సంబంధించి ఇంకేదైనా అప్డేట్ ఉందంటే ప్రస్తుతానికైతే పవన్ కళ్యాణ్ గారికి సంబంధించి పెద్దగా అప్డేట్స్ అయితే ఏం లేదు. మీరు చూసినట్టయితే కనుక ఆయన సోషల్ మీడియా అకౌంట్స్లో కూడా ఎలాంటి రియాక్షన్ అయితే లేదు. జనసేన పార్టీ జస్ట్ కౌంటర్ల మీద కౌంటర్లు, వీళ్ళకి వాళ్ళు వేసుకుంటున్నారు తప్ప ఎక్కడా కూడా అగ్రెసివ్ మూమెంటం కానీ ఏమీ లేవు. బట్ ఏంటంటే ఈ డ్రగ్స్ విషయంలో 2 పార్టీలు కొట్టుకుంటున్నారు. వీళ్ళు టీడీపీ వాళ్ళు డ్రగ్స్ అమ్మారని చెప్పేసి వాళ్ళు రేవ్ పార్టీ, అటుపక్క వైసీపీ వాళ్ళు కూడా అంతే. ఈ రేవ్ పార్టీ చేసింది వైసీపీ పార్టీ వాళ్ళు అని చెప్పేసి వీళ్ళు, రేవ్ పార్టీ చేసింది టీడీపీ వాళ్ళు అని చెప్పేసి వాళ్ళు. మధ్యలో జనసేన పార్టీ వాళ్ళకి ఏ సంబంధం లేకుండా పోయినటువంటి పరిస్థితి. సో అల్టిమేట్గా చూడాలి మరి ఏం జరగబోతుందో. జూన్ 4 కోసం అందరూ కూడా వెయిటింగ్. ప్రతి ఒక్కళ్ళు కూడా కాచుకొని కూర్చున్నారు. టపాసులన్నీ కూడా ఇళ్లలో పెట్టుకొని కుప్పలు ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి సినిమా వస్తే ఏ విధంగా అయితే పేపర్లు మొత్తాన్ని కూడా రెడీ చేసుకొని థియేటర్లో పూనకాలు తెచ్చి ఊగిపోవడానికి ఏ విధంగా చూస్తారో అదేవిధంగా ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి గెలుపు కోసం ఎదురు చూస్తున్నారు. జూన్ 4వ తారీఖున సాయంత్రం ఆంధ్ర రాష్ట్రం మొత్తం కూడా పవన్ కళ్యాణ్ గారి గెలుపుతో ఉక్కిరి బిక్కిరి కాబోతుంది అనేది సమాచారం. ఎందుకంటే ఆ స్థాయిలో సేల్స్ అయితే ఉండబోతున్నాయి, టపాసులు సేల్స్. సో పండగ చేసుకోండి. ఇంకో మాట చెప్తున్నా, టపాసులు వేల్చకండి, ఆనందానికి చేసుకోవచ్చు. కేక్ కటింగ్లు ఇవి పర్యావరణం విషయంలో కొంచెం జాగ్రత్తగా కూడా ఉండండి. ఎందుకంటే జనసేన పార్టీ కార్యకర్తలు ప్రతి విషయంలో కూడా పవన్ కళ్యాణ్ గారు చెప్పినటువంటి సిద్ధాంతాలు అవలంబిస్తారు కాబట్టి సందర్భంగా చెప్తున్నా జాగ్రత్తగా ఉండండి. 10 రోజుల పాటు గ్యాటి సెలబ్రేషన్ జరగబోతున్నాయంట రాష్ట్రం మొత్తం కూడా. పవన్ ఫ్యాన్స్ పండగే. కూటమి అధికారంలోకి వచ్చిందంటే మాత్రం మనల్ని ఎవరు ఆపేది ఎవడో లేదనేది టాక్ అనమాట. సో అల్టిమేట్గా పవన్ కళ్యాణ్ గారి క్రేజ్కి సంబంధించి కావచ్చు, తనకు సంబంధించి ఇప్పుడు ఉన్నటువంటి అప్డేట్స్కి సంబంధించి కావచ్చు, ఇవి కూడా బయటకు రావట్లేదు. ఇంకో పక్క చూసుకుంటే కనుక పిఠాపురం ప్రజలే కాదు, రాష్ట్రంలో ఉన్నటువంటి జనసేన పార్టీ కార్యకర్తలు, అభిమానులు, సామాన్య ప్రజలు కూడా పవన్ కళ్యాణ్ గారి గెలుపు కోసం అయితే ఎదురు చూస్తున్నారని చెప్పొచ్చు.